మెదక్ జిల్లా చినశంకరంపేటలో వరుస హత్యలకు పాల్పడుతున్న సైకో కిల్లర్ను మెదక్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మెదక్ జిల్లాలో 2 హత్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించాయి. దారుణ హత్యకు గురైన ఇద్దరు వ్యక్తులను హత్య చేసింది ఒకే వ్యక్తి అని చినశంకరంపేట మండలం రుద్రారం గ్రామానికి చెందిన ఒట్టే మల్లేశం అలియాస్ గొల్లా మల్లేష్ అక్టోబర్ 24వ తేదీన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద హత్యకు గురైన వ్యక్తి కామారెడ్డి జిల్లా పోసానిపేట గ్రామానికి చెందిన గాజుల నవీన్గా గుర్తించారు. ఈ నెల 3వ తేదీన పద్మరాయునిగుట్ట బస్టాండ్లో హత్యకు గురైన వ్యక్తి నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కర్నపల్లి వడ్డెర కాలనీకి చెందిన కొమ్రే స్వామిలను హత్య చేసి వారి వద్ద ఉన్న బంగారు వస్తువులను తీసుకుని తన అన్న ఒట్టె రమేష్ కు అలియాస్ గొల్లా రమేష్ కు ఇచ్చేవాడు. ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అనంతరం మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇద్దరిని మిర్జాపల్లి రైల్వే స్టేషన్ నుంచి తీసుకువచ్చి మద్యం తాగించి శంకరంపేటలో ఇద్దరు వ్యక్తులను హత్య చేసి ఒకే తరహాలో బండరాయితో కొట్టి మృతదేహాలను పెట్రోల్ పోసి తగులబెట్టారు. మద్యం మత్తులో డబ్బులు విలువైన వస్తువుల కోసం వ్యక్తులను హత్య చేస్తున్న సైకో కిల్లర్ ను ఈ 2 హత్యలే కాకుండా అక్టోబర్ 31వ తేదీన రైల్వే ఉద్యోగి కావలి రమేష్ పై దాడి చేశారని మల్కాజ్గిరి జిల్లా హనుమాన్ నగర్ కాలనీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. రైల్లో కామారెడ్డికి వెళ్తుండగా మల్లేష్ అతని తలపై సుతితో కొట్టి అతని మెడల నుంచి బంగారు గొలుసు, వెండి ఉంగరాలు, బ్రాస్లెట్ దొంగిలించాడు. తీవ్రంగా గాయపడ్డ రమేష్ ప్రస్తుతం హైదరాబాద్ లోని కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఎస్పీ తెలిపారు. 2013 సంవత్సరంలో శంకరంపేట మండలం రుద్రారం గ్రామానికి చెందిన నర్సయ్య అనే వ్యక్తిని హత్య చేసి 10 సంవత్సరాలు జైలుకు వెళ్లాడు. 2017 సంవత్సరంలో సెంట్రల్ రైల్లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న మహిళను వేధించగా ఫిర్యాదు చేయడంతో విషయాన్ని మనసులో పెట్టుకుని 2019లో ఆమె నివాసం ఉంటున్న నేతాజీ నగర్ లో వారి ఇంట్లో ప్రవేశించి వారి వరండాలో వాషింగ్ మిషన్ మరియు మెయిన్ డోర్ వస్తువులను తగులబెట్టాడు. 2022 నుంచి కాచిగూడ నుంచి నిజామాబాద్ కు వెళ్లే రైల్లో అటు ఇటు తిరుగుతూ దొంగతనాలు చేస్తూ రైల్వే ప్లాట్ఫామ్ పై నివాసం ఉంటూ సైకో కిల్లర్ ఒంటరిగా ఉన్న వారిని పరిచయం చేసుకుని వారితో స్నేహం చేసి మద్యం తాగించి అకారణంగా హత్యలు చేశారన్నారు. నిజామాబాద్ నుంచి చెర్లపల్లికి రైల్లో తిరుగుతూ హత్యలు చేస్తున్న సైకో కిల్లర్ నుంచి ఒక గోల్డ్ రింగ్, ఒక గోల్డ్ చైన్, 5 ఫోన్లు, ఒక ల్యాప్టాప్, ఒక సుత్తి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ డీఎస్పీ వెంకటరెడ్డి, రామంపేట సీఐ వెంకటరాజాగౌడ్, చినశంకరంపేట ఎస్ఐ నారాయణగౌడ్, రామంపేట ఎస్ఐ బాలరాజు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పిహెచ్సి సెంటర్ దగ్గర ఒక అన్నోన్ కార్ అండ్ డెడ్ బాడీ ఉన్నట్టుగా మార్నింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమీడియట్గా పోలీసు అక్కడ పోయి న్యూస్ టీమ్ తోటి అవన్నీ చూసి ఎఫ్ఐఆర్ చేసి పోస్ట్ మార్టం పంపడం జరిగింది. ఆ డెడ్ బాడీ కూడా మనం 1 వీక్ దాకా ప్రిజర్వ్ చేసాము. డెడ్ బాడీ ఐడెంటిఫై కాలా, దానికోసం చాలా ట్రై చేసినాము. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలోనే మళ్ళీ 3-11 రోజులు అంటే వితిన్ 10 డేస్లోనే మళ్ళీ ఒకళ్ళ శివంపేట ఊరు శంకరంపేట ఊరు దాటి ముందు రైట్ సైడ్ ఒకటి బస్ షెల్టర్ ఉంది, దాన్ని ఎక్కువ యూజ్ చేయలేరు. ఆ బస్ షెల్టర్లోనే ఒక మనిషి మళ్ళీ అన్నోన్ డెడ్ బాడీ కాలి అంటే చంపి రాయితో కొట్టిన తర్వాత ఒంటి మీద బట్టలకు నిప్పి పెడితే కాలిపోతుంది. ఆ డెడ్ బాడీ మళ్ళీ మనకి దొరికిన తర్వాత ఆ డెడ్ బాడీ కూడా ఫస్ట్ ఐడెంటిఫై కావాలి. ఈ క్రమంలో ఇంకా ఫస్ట్ అప్పుడే మేము చాలా ఇండస్ట్రీలు ఉన్నాయి కాబట్టి వాటి మీద ఎవరున్న బయట నుంచి వ్యక్తులేమో అందుకే ఐడెంటిఫై కావట్లేదు, మేము అటు డైవర్ట్ అయింది. దాని తర్వాత ఇది అయిన తర్వాత మళ్ళీ దాన్ని మొత్తము ఈ తూఫాన్ డిఎస్పీ గారు, తర్వాత రామాయణపేట సిఐ గారు, తర్వాత ఎస్ఐ శంకరంపేట, ఎస్ఐ రామాయణపేట అందరూ ఆ టీం మొత్తం కూడా ఒక 3-4 టీంలు ఫామ్ చేసుకొని దీన్ని టెక్నికల్ ఎవిడెన్స్ తీసి ఎక్యూజ్లు పట్టుకోవడం జరిగింది. ఎక్యూజ్లు పట్టుకుంటే ఆ ఎక్యూజ్లు కన్ఫెస్ ఆయన మనం ఇంటరాక్షన్ చేస్తే ఒట్టె మల్లేష్ అనే వ్యక్తి అక్కడ మన రుద్రారం, అదే ఏరియా రుద్రారం లేదు. ఈయన 2013లో ఒక మర్డర్ కేసులో కన్విక్షన్ అయ్యి 10 years జైలుకి పోయింది. దీని తర్వాత ఆ కేసును మళ్ళీ అప్పీల్ చేస్తే 2017లో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఈయన ఆ జైల్లో 2017లో ఒక జూనియర్ అసిస్టెంట్ ఉంటే ఆ జైల్లో పరిచయం అయితే మళ్ళీ ఆమెతో ఏదో ఆమెను హెరాస్మెంట్ చేసిన కంప్లైంట్ ఇస్తే మళ్ళీ 2017లో మళ్ళీ జైలుకి పోయిన తర్వాత 2019లో మళ్ళీ బయటకు వచ్చింది. ఆ కేసు ఏ పోలీస్ స్టేషన్, కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో కేసు వేశారు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నా మీద కేసు పెడతారని వాళ్ళ ఇల్లు పోయి తగలబెడితే 2019లో మళ్ళీ జైలుకి పోతే అది కేసర పోలీస్ స్టేషన్లో కేసు అయింది. ఈ జైలు 2019లో మీద 2022లో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పటి నుంచి రైల్వే స్టేషను రైళ్లలో తిరుగుకుంటూ చిన్న దొంగతనాలు చేసుకుంటూ రెగ్యులర్గా తాకుంటూ ఉండే క్రమం ఇట్లా ఒక సైకో లెక్క ఉండి ఏమున్నా కొడదాం చంపుదాం అనే ఐడియా వచ్చేటప్పుడు ఈయనప్పుడు తిరిగే వ్యక్తులనే ఇద్దరు కూడా ఫస్ట్
మనకి ఈ రమేష్ ఏం చేసిందంటే ఈ నవీన్ అనే వ్యక్తిని రైల్వే స్టేషన్లో తిరుగుతుంటే పరిచయం అయింది. పట్టకొచ్చి మనకి ఇక్కడ ఈ 23rd రోజు 24th 10th రోజు శంకరంపేటలో ఇద్దరు కలిసి వైన్ షాప్ పోయారు, వైన్ మందు తీసుకున్నారు, పోయి పిహెచ్ సెంటర్ దగ్గర వెనక కూర్చొని తాగినారు. తాగిన తర్వాత 1 గంట 2 గంటలు ఇట్లా పండుకున్న తర్వాత పండుకున్నోడిని రాయితో కొట్టేసి చంపేసి తగలబట్టి వెళ్ళినారు. సేమ్ మళ్ళీ రెండో వ్యక్తిని కూడా అంతే, ఇట్లా రైల్వే స్టేషన్లో వాళ్ళిద్దరు కూడా అంటే ఏం పని లేకుండా ఇట్లా తిరిగి చిన్న చిన్న దొంగతనాలు చేసుకున్నాడు ఇద్దరు కూడా. ఇంకో వ్యక్తిని కూడా సేమ్ తీసుకొని పోయి కొమ్రె స్వామి అని, ఈయనది ఏమంటే ఎడవల్లి మండలం కొండపల్లి గ్రామం. ఫస్ట్ నవీన్దేమో పోసానిపేట గ్రామం రామారెడ్డి మండలం కామారెడ్డి జిల్లా. ఆయన కూడా సేమ్ తీసుకొచ్చి ఇక్కడ సేమ్ వైన్ షాప్లో ముందు కొనుక్కొని తీసుకొని పోయి తర్వాత తాగిన తర్వాత పడుకున్న తర్వాత పుట్టి చంపేసి. ఇది కాకముందు దీని మధ్యలో ఈ రెండింటి మర్డర్, ఫస్ట్ మర్డర్ అయిన తర్వాత 2 మర్డర్లో మధ్యలో ఆ రోజు ఏదో ఫెస్టివల్ వచ్చింది కదా, ప్రయాణం చేసేటప్పుడు ఆ ట్రైన్లో ఒక ప్యాసింజర్ ఉంటే ఈయనే ఉండు. ఆ ఒక ప్యాసింజర్ని సుత్తి తీసుకొని తల మీద కొట్టి ఆయన దగ్గర ఉన్న ల్యాప్టాప్ గోల్డ్ కూడా తీసుకొని వచ్చాడు. ఆ మనిషి ఇంకా హాస్పిటల్ ఇప్పుడు కోమాలని ఉండు. ఆ కేసు కూడా రైల్వే కూడా చేశారు ఆ కేసుని. అది కూడా ఇప్పుడు దీంట్లో మనం పెట్టడం జరిగింది. అయితే ఈయన ఈ దొంగతనం చేసిన వస్తువులు ఏం చేసిందంటే వాళ్ళ అన్నకి ఒట్టెం రమేష్ అనే వాళ్ళ అన్నకు కొట్టించిండు. తర్వాత ఇట్లా తాగినప్పుడు సైకో అయ్యి చంపే దానికి తయారైపోయింది. దాని చాలా చిన్న చిన్న దొంగతనాలు రైల్వేలో తిరుగుకుంటూ రోజు రైల్వేలో తిరుగుడు, ఈ రైల్వే స్టేషన్ పడుకోవడం, మళ్ళీ రైలు ప్రయాణం చేసుకుని ఇంకో రైల్వే స్టేషన్ పడుకోవడం. ఇదే లాస్ట్ ఈ 22లో జైల్లో నుంచి వచ్చింది ఇప్పుడు దాకా. ఇప్పుడు అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇప్పుడైతే మన దగ్గర మన 2 మర్డర్ కేసులు, తర్వాత ఈ ట్రైన్లో చేసింది 2 కేసులు, మొత్తం 4 కేసెస్. 4 కేసెస్లో కూడా మనకి ఇప్పుడు ఈ ల్యాప్టాప్ ఒకటి, 5 మొబైల్ ఫోన్స్, ఒక గోల్డ్ చైన్, గోల్డ్ రింగు, ఒక సుత్తి కూడా ఇంత దగ్గర రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు అరెస్ట్ చేసి కోర్టులో ఫుడ్ ఇచ్చేస్తున్నాం. ఎందుకంటే అప్పుడు వర్షం బట్టి 10 డేస్లోనే 2 ఇద్దరు చనిపోవడం, దాన్ని మేము కూడా ఛాలెంజ్ తీసుకొని వితిన్ 15 డేస్లోనే మనం 10 డేస్లోనే దాన్ని డిటెక్ట్ చేయడం జరిగింది. దీనికి మెయిన్ తూఫాన్ డిఎస్పీ గారు, రామాయపేట సిఐ, వాళ్ళ ఎస్ఐలు అందరూ కూడా, ఎస్పెషల్లీ అలా శంకరంపేట ఎస్ఐ, తర్వాత ఎస్ఐ రామాయపేట ఎస్ఐ ఎందుర్తి, అందరూ సబ్ డివిజన్ ఎస్ఐలు అందరూ కూడా కష్టపడి పనిచేసినారు. తర్వాత కాన్స్టేబుల్స్ కూడా వాళ్ళందరూ పేరు దీంట్లో ఇచ్చాము. వాళ్ళందరూ కూడా దీంట్లో ఒక 10 రోజులు ఎవరు కూడా నిద్రపోకుండా పనిచేస్తే ఈ కేసు ఒక లైన్కి వచ్చిందంట.